వీడెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకొని ఉంటాడు. ఏదో అయి ఉంటుంది, లేకపోతే ఇంటికి రాకుండా ఉండడం ఏంటి? జీకేని వెతికి తీసుకుని వస్తాను. వాడు ఎక్కడెక్కడ తిరుగుతాడో నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. అది జీకే కాదు. కాదు కాదని నేను అనుకున్నానమ్మా. కానీ ఇదిగో అతని దగ్గర ఈ సెల్ ఫోన్ చూశాక అనుమానం బలపడింది. లేదు, లేదండి, నా కొడుకు ఎప్పటికీ ఆ పరిస్థితి రాదు. అందుకేనమ్మా మీరు ఒకసారి మార్చురీకి రావాలి. ఈ సెల్లో మీ నెంబర్ చూశాక అనుమానం వచ్చి ఇక్కడికి వచ్చాను. అవసరమైతే DNA టెస్ట్ చేసి అది జీకే బాడీనా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. భగవంతుడా, అది నా కొడుకు శవం కాకూడదయ్యా. ఇంతకాలం వాడు నాతో మాట్లాడకపోయినా బతికాను. వాడు లేడంటే నేను బతకలేను స్వామి. అమ్మ రేఖ, ఊరుకోమ్మా. ఏది నిజమో ఏది అబద్ధమో మనకి తెలియదు కదా. ఓసారి చూసొద్దాం పదమ్మా. అవును మమ్మీ, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. రేఖ రండమ్మా. రామ్మా. మమ్మీ ఏడవకు మమ్మీ, అన్నేకేం కాదు, నా మాట నమ్ము. అవునమ్మా రేఖ, నాకు కూడా ఎందుకో ఆ శవం మన కృష్ణది కాదనిపిస్తుంది. అయినా మనం చేసిన పుణ్యం ఊరికే పోదమ్మా. వాటిల్లో ఏదో ఒక పుణ్యం వాణ్ణి కాపాడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. రామ్మా. అన్నయ్య వస్తున్నాడు. జీకే, ఏయ్ ముసలి, చెప్పా పెట్టకుండా ఇంటికి తాళం వేసుకొని వస్తే ఎలాగే? నేనెక్కడికి పోవాలి? ఏంటి అలా చూస్తున్నావు? నేనప్పుడే అనుకున్నాను నువ్విక్కడికే వచ్చుంటావని. అయినా నీకెన్నిసార్లు చెప్పాలి నాకు చెప్పకుండా ఇక్కడికి రావద్దని?
ఎందుకు కొట్టావే? కొట్టడం కాదురా, నిన్ను చంపేస్తాను. రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడ చచ్చావురా? అందుకని కొడతావా? ఒరే వెదవా, నీకేమైందో ఏంటోనని పాపం మీ అమ్మ చూడరా ఎలా ఏడుస్తుందో. అన్నయ్య, చిట్టి ఆడ చెరువు దగ్గర ఏదో శవం పడుంటే అది నీది అనుకుని చూడ్డానికి వెళ్తున్నాం. అది నేనే అని ఎందుకు అనుకున్నారు? ఇదిగో ఇందుకు. అరే, నా ఫోన్ మీ దగ్గరికి ఎందుకు వచ్చింది బాబాయ్? అది నువ్వే చెప్పాలరా. ఈ సెల్లు చనిపోయిన శవం జేబులోకి ఎలా వచ్చింది? ఇప్పుడు అర్థమైంది బాబాయ్. ఎవడో దొంగ నా సెల్ లాక్కొని పారిపోయాడు. వాణ్ణి చంపేసింటారు. అది చూసి నేను అని మీరందరూ అనుకుని ఉంటారు. అయినా ఏంట్రా ఇది? నువ్వు ఇలా తిరిగితే ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడతారు? నీ పద్ధతి మార్చుకోరా. వాడెందుకు మారతాడు? రోజు ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటూ ఇలా పలాదూరుగా తిరుగుతూనే ఉంటాడు. ఆ, ఇక తిట్టింది చాలే కాని ఇంటికి వెళ్దాం పద, ఆకలేస్తుంది. ఒరే ఒరే, ఒక్కసారి మీ అమ్మని చూడరా. నీకోసం ఎంతలా ఏడ్చిందో. తనతో ఏదైనా మాట్లాడరా. నా కోసం ఎవరు ఏడవాల్సిన పని లేదు. నేనేంటో నాకు తెలుసా. అనవసరంగా ఎవరు ఓవర్ యాక్షన్ చేయొద్దు. అవునరా, అవును, నాది ఓవర్ యాక్షనే. కన్న బిడ్డ కోసం కార్చే కన్నీళ్లు ఓవర్ యాక్షన్ లా అనిపిస్తున్నాయి కదా నీకు? వీటి విలువ రేపు నువ్వు తండ్రివైనప్పుడు తెలుస్తుంది. పోనీలే, నువ్వు బాగున్నావు కదా, అది చాలు. ముసలి, నేను వెళ్తున్నాను. నువ్వు వస్తేరా, లేకుంటే నీ ఇష్టం. నేను వెళ్తానమ్మా. ఒరే నాయనా, చూడమ్మా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆ విజయ్ తండ్రి గురించి నాకు బాగా తెలుసు. ఎందుకైనా మంచిది కొంతకాలం పాటు జీకేను వేరే చోటుకు పంపించండి. మనం ఎప్పుడూ కాపలా కాయలేం కదా. నేనెంత మాట్లాడినా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అటాక్ చేయరన్న గ్యారంటీ లేదు. మీరు చెప్పింది బాగుంది, కానీ వాడు నా మాట వినాలి కదా. వాడికి నచ్చింది చేస్తాడు, కానీ నా మాట ఎక్కడ వింటాడు? ఆ దేవుడు ఏం రాశాడు, ఏం జరుగుతుందో? సార్ ఎక్కడున్నారు? లోపలున్నారు మేడం.
నమస్తే సార్. ఏంటి ఇలా వచ్చావు? చాలా రోజులు రాకపోతే మానేసావనుకున్నాను. సారీ సార్, కొంచెం ప్రాబ్లం ఉండి రాలేదు. మరి ఇప్పుడెందుకు వచ్చావు? సార్ అది నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? అదే కోర్టులో ఫైన్ కట్టగానే మంచిదానివైపోయావా? సార్ చెప్పు. కోర్టులో నువ్వు ఫైన్ కడితే వాళ్ళు వదిలేశారు. దానికే నువ్వు మంచిదానివైపోయినట్టు సర్టిఫికేట్ ఇచ్చినట్టు అనుకుంటున్నావా? సార్ అది Shut up. నువ్వేంటో ఇక్కడ అందరికీ తెలుసు. నీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ కాదు. గెట్ అవుట్. సార్ అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు అలా మాట్లాడకండి సార్. ఏం తెలుసుకోవాలి? నువ్వేంటో కోర్టే నిర్ణయించింది కదా. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక కూడా ఏం చెప్తావు? ఏం తెలుసుకోవాలి? ప్లీజ్ సార్, అసలు ఆ రోజు నేను ఎందుకు అక్కడికి వెళ్ళాను? మాట్లాడుకో. ఈ కాంపౌండ్ దాటి వెళ్ళాక నువ్వు ఎలా పోయినా నాకు అనవసరం. కానీ ఈ కంపెనీ డ్రెస్ తో పోయి దొరికిపోయావు. మా పిజ్జా కంపెనీ పరువు తీసావు. ఇంకా నిన్ను ఇక్కడే పెట్టుకుంటే రేపటి నుంచి మాకు పిజ్జా ఆర్డర్స్ రావు. నువ్వు కావాలని ఆర్డర్స్ ఇస్తారు. ఏదో పేద పిల్లవని అడిగితే అందరికంటే ఎక్కువ జీతం ఇచ్చాను. అబ్బాయికి ఇవ్వాల్సిన జాబు నీకిచ్చాను. ఎందుకో తెలుసా? కస్టమర్స్ టిప్స్ ఇస్తే అవి నీ చదువుకు ఉపయోగపడతాయని. నీ బ్రతుకు ఇది అని తెలిసాక నువ్వు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వెళ్ళలేదు. వెళ్ళు. అంత మాట అనకండి సార్. నేను నిజంగా అలాంటి మనిషిని కాదు సార్. నా వర్క్లో నేనెప్పుడు ఏ చిన్న తప్పు చేయలేదు సార్. మా తాతయ్యని చూసుకోవాలి, నేను చదువుకోవాలి. నాకు ఈ జాబ్ చాలా అవసరం సార్. ప్లీజ్ సార్. ఇలా బ్రతిమలాడితేనే ఓసారి మోసపోయాను. ఇక చాలు, వెళ్ళు. సార్ సార్ మీకు దండం పెడతాను సార్. ఏయ్, ఓసారి చెప్తే అర్థం కదా? పో బయటికి. అలాగే సార్, వెళ్తాను. ఎన్ని రోజులు పనిచేసే అవకాశం ఇచ్చి ఆదుకున్నారు. చాలా థ్యాంక్స్ సార్. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. మనిషిగా ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకోడు. గొడ్డు అనుకుని ఎన్ని దెబ్బలు కొట్టినా చల్లం అనేది ఉండదు. చిచ్చి, ఏం మనిషో ఏంటో. ఆయన ఎన్ని తిడితే ఏం లాభం? దున్నపోతు మీద వాన పడ్డట్టే. ఆయన వీణ్ణనుకుని ఏం లాభం? వీణ్ణిలా తయారు చేసిపోయినా గౌరీ ననాలి. వీణ్ణి మొండి వేదం చేసిపోయింది. ఏయ్ ముసలి, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటో నీ గోల? నన్ను తిడుతున్నావు కదా, చాలదా? ఇంకా గౌరీ అమ్మని కూడా తిట్టాలా? మధ్యలో ఆవిడేం చేసింది? ఏం చేసిందా? నిన్నిలా మొండి వెదవల చేసి ఎటో వెళ్ళిపోయింది. నీతో వేగలేక మేమంతా చస్తున్నాం. ఇప్పుడు నేనేం చేశాననే ముసలి? అరే, ఒక్క పూట ఇంటికి రాలేదు అంతే కదా. ఏదో పనుండి రాలేదు, దానికే ఇన్ని తిట్లు తిట్టాలా? అంటే నేనెందుకు తిడుతున్నానో కూడా నీకు అర్థం కాలేదట్రా సన్నాసి వెదవా? ఎప్పుడైనా తిడితే ఆలోచించొచ్చు. ఎప్పుడు ఇలాగే తిడుతూ ఉంటే ఏం ఆలోచిస్తామే? అందుకే పెద్దగా ఆలోచించడం లేదు. నువ్వెందుకు ఆలోచిస్తావురా? నీకు అవసరం కూడా లేదులే. అయ్యో భగవంతుడా, వీడికి కోపం ఆవేశంతో పాటుగా కొంచెం ప్రేమ, అభిమానం, ఆప్యాయత కూడా పెట్టుంటే ఎంత బాగుండేది. అవి లేకపోయి ఉంటే నీ తిట్లు తట్టుకోలేక ఎప్పుడో చంపేసేవాణ్ణి. అయినా నాకు ప్రేమ లేదని ఎలా చెప్తావే ముసలి? నిజంగానే నీకు అవన్నీ ఉండుంటే నీకోసం ఏడుస్తున్న మీ అమ్మని ఓదార్చొచ్చుండేవాడివిరా. నువ్వు ఏమయ్యావోనని
ఆ తల్లి ఎంతగా తల్లడిల్లిపోతుందో నీకేం తెలుసురా? పైగా పైగా ఓవర్ యాక్షన్ అనేసి వస్తావా? ఇదిగో చూడు, కోట్లు కుమ్మరించి ఈ ప్రపంచంలో దేన్నైనా కొనుక్కోవచ్చేమో కాని కన్న తల్లి ప్రేమని, ఆమె కన్నీళ్ళని కొనుక్కోలేమురా. ఒరేయ్, ఈ ప్రపంచంలో ఎంత డబ్బున్న వాడికైనా సరే కన్న తల్లంటూ లేకపోతే వాడంత దురదృష్టవంతుడు ఇంకొకడుండడురా. అలాంటి కన్న తల్లిని ఏడిపించుకు తింటున్నావు. ఆ దేవుడు నీకిచ్చిన అదృష్టాన్ని కాలదంటున్నావురా. ఏరా, ఒక్క మాట, నాకేం కాదులేమ్మా, నువ్వు ఏడవకు అని ఒక్క మాట అంటే నీ సొమ్మేం పోతుంది? నాకేం అవసరం? నేనెందుకు మాట్లాడాలి? నేనేమైనా నా కోసం ఏడవమని చెప్పానా? రే సన్నాసి, ఎవరైనా మనం అడిగామని ఏడవర్రా. మనసులో ప్రేమ పాశం అని ఉంటే ఏడుపు దానంతట అదే వస్తుంది. ఇదిగో చూడు, కఠిన దుర్మార్గుండైనా ఆ భగవంతుడు క్షమిస్తాడేమో కాని కన్న తల్లిని క్షోభ పెట్టేవాడినెప్పుడు ఆ దేవుడు ఎప్పటికీ క్షమించడ్రా. అమ్మా తల్లి, ఇప్పటి వరకు పెట్టిన శాపనార్థాలు చాలు కాని ఆకలి అవుతుంది, కొంచెం అన్నం పెట్టు. రాత్రి నుంచి ఏమీ తినలేదు. తెచ్చి పెడతాన్రా, తిను. తిని నీ పొట్ట పగలగొట్టుకో. తొంక సచ్చినోడుకు ఆకలట ఆకలి. ఇదిగో మెక్కు. ఇంకా నిన్ను ఇక్కడే పెట్టుకుంటే రేపటి నుంచి మాకు పిజ్జా ఆర్డర్స్ రావు. నువ్వు కావాలని ఆర్డర్స్ ఇస్తారు. నీ బ్రతుకు ఇది అని తెలిసాక నువ్వు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళు. అమ్మా సంజయ్, సంజయ్, తాతయ్య, నువ్వు అప్పుడే వచ్చావేంటి? ఉద్యోగానికి వెళ్ళలేదా? వెళ్ళాను తాతయ్య. మరి ఎందుకు వచ్చావు? నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు తాతయ్య. ఎందుకు? చాలా రోజులు చెప్పకుండా మానేసావనా? అవును తాతయ్య, అవును. నిజంగా అందుకనేనా అమ్మా? అవును తాతయ్య. ఎందుకలా అడిగావు? ఏం లేదులేమ్మా, కోర్టులో ఫైన్ కట్టినందుకు వద్దన్నారేమో అనుకున్నాను. తాతయ్య, ఏ ఆడపిల్ల చేయని తప్పు చేశావని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, అది తెలిసి నిన్ను పల్లోకి రావద్దు అన్నారేమో అనుకున్నాను తల్లి. తాతయ్య, నీకీ విషయం మనం కళ్ళు మూసుకున్నా లోకం కళ్ళు మూసుకోదు కదమ్మా. నువ్వు నా దగ్గర విషయం దాచినా నన్ను లోకం వదిలిపెట్టదు కదా, చెప్పారమ్మా.
ఊరుకోమ్మా, ఊరుకో. ఈ విషయం నీతో చెప్తే ఎలా తీసుకుంటావేమోనని దాచాను తాతయ్య. నిజంగా ఆ తప్పు నేను చేయలేదు తాతయ్య. నా మాట నమ్ము తాతయ్య. నమ్ముతానమ్మా. ఎందుకంటే పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి నిన్ను పెంచాను. నువ్వు ఎలాంటి మనిషివో నాకు తెలీదా? చాలు తాతయ్య, చాలు. ఈ ఒక్క మాట చాలు తాతయ్య. నేనే తప్పు చేయలేదని నా వాళ్ళు నమ్మితే చాలు. నా బంగారం ఎలాంటిదో నాకు తెలియదా అమ్మా? కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది?